10th క్లాస్ అమ్మాయిలు అయితే ఇలా కోట్లు కుట్టించారు. డ్రెస్ కోటు. షాప్ అయితే రాత్రి 9:30 దాకా ఉన్నాను, కానీ అయిపోలేదు. ఈరోజు టార్గెట్ అయితే 5 డ్రెస్సులు కుట్టాలి ఫ్రెండ్స్. కానీ 8 గంటల్లోపు మాత్రము 2 కుట్టియాలి. 2 అమ్మాయిలు కుట్టివ్వాలి. కుట్టగలనా లేదా అంటే గట్టిగా ట్రై చేస్తే కుట్టగలను, కానీ నేనైతే అంత ఫాస్ట్ అయితే కాదు. నాలాగా ఇలా యూనిఫామ్స్తో ఇబ్బంది పడుతున్న టైలరింగ్ ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టైలరింగ్ చాలా ఈజీ అంటారు, కానీ చాలా కష్టం. దీని మీదకి షర్టు ఎలా ఉందో కామెంట్ చేయండి. టైలరింగ్ అంటారు. టైలరింగ్ అయితే చాలా ఈజీ అంటారు, కానీ ఈజీ అంటే ఈజీ కన్నా చాలా కష్టము, చాలా నొప్పులు అన్నీ అయితే చాలా ఎక్కువగా వస్తాయి. టైలరింగ్ మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. క్లాస్ పిల్లలు 7th క్లాస్ పిల్లలు వచ్చేస్తే అక్క మా బట్టలు అయినాయా, నా డ్రెస్ అయిందా, నా షర్ట్ అయిందా. అసలు అబ్బా, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి చెప్పలేం. అంటే వేసుకెళ్ళాలని ఆత్రంతో అక్క అయినా ఈరోజు ఇస్తావా రేపిస్తావా అని అబ్బా గత్తరగా తిరిగేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ పోయిన సంవత్సరం కూడా నాకు చాలా వచ్చినాయి, కానీ ఎందుకన్నా ముందు నుంచి మాత్రం నేను అసలు అంత గత్తర లేకుండా కుట్టేశాను. ఈసారి కొంచెం మధ్యలో మా అబ్బాయి దగ్గర కాలేజీ దగ్గరికి వెళ్ళి రావటం, హాస్టల్కి వెళ్ళటం అది ఇది వల్ల కొంచెం ఆగిపోయినాయి. ఎలాగైనా ఈరోజు రేపట్లయితే ఇంకా పూర్తి చేసేయాలి. ఈసారి అయితే నేను షర్ట్లు కూడా కుట్టాను. షర్ట్లు కొత్తగా ట్రై చేశాను, బాగా కుదిరినాయి. మీరు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పాకెట్ కూడా పెట్టాను. ఇవి 5th క్లాసు 6th క్లాస్ పిల్లలైతే షర్ట్లు వేసుకురమ్మన్నారు. వాళ్ళకి షర్ట్లు కట్స్. ఈసారి అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇలాగున్నాయి ఫ్రెండ్స్. యూనిఫామ్స్ చాలా బాగున్నాయి. ఇదిగో ఇవి. దీని మీదకైతే 10th క్లాస్ అమ్మాయిలు అయితే కోట్లు అయితే కుట్టించారు. ఇవి కోట్లు, ఇది డ్రెస్సు. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అనుకుంటున్నారా? నేనైతే యూనిఫామ్స్ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే యూనిఫామ్స్ రాత్రి 9:30 వరకు కుట్టాను. నేను మా షాప్ దగ్గరికి వచ్చేసాను. ఎనర్జీ అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ నాకు. మార్నింగ్ వచ్చాను కానీ